కృష్ణా పుష్కరాలకు 24,000 మందికి పైగా పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ సాంబశివరావు వెల్లడించారు. పోలీసులు, ఆర్టీసీ, ఆర్టీఏ అధికారులతో ఆయన విజయవాడలో పుష్కర ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం మాట్లాడిన ఆయన ఘాట్లకు చేరువగా వాహన నిషేధిత జోన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. యాత్రికులకు ఇబ్బంది లేకుండా విజయవాడలో అదనంగా 600 బస్సులు ఉంచుతున్నట్లు చెప్పారు. రద్దీ ఉన్న ఘాట్ల నుంచి రద్దీ తక్కువగా ఉన్న ఘాట్లకు యాత్రికులను తరలిస్తామని చెప్పారు. వికలాంగులు, చిన్నపిల్లల తల్లులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ వివరించారు. స్వచ్ఛంద సంస్థలు అన్నదానం చేస్తే తప్పక సమాచారం ఇవ్వాలని సూచించారు. టోల్గేట్ల వద్ద ట్రాఫిక్ లేకుండా రుసుము రద్దు లేదా రుసుము వసూలుకు ఎక్కువ మందిని ఏర్పాట్లు చేసుకోవాలని టోల్గేట్లకు ప్రభుత్వం ఆదేశించినట్లు చెప్పారు. ప్రైవేట్ వాహనాల్లో వచ్చేటువంటి యాత్రికులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి రోడ్డు మీద అంటూ ప్రైవేట్ వాహనాన్ని కనుక ఆపితే తప్పకుండా చాలా పెద్ద ఎత్తున జరిమానా ఉంటుంది. అదేవిధంగా క్రెయిన్స్తో వాటిని తీసుకుపోయి ఒక యాప్లో పెడతాం. ప్రైవేట్ పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి, వాటిలోనే పార్క్ చేయాలి. ఏ ప్రాంతాల్లో వెహికల్కి నో వెహికల్ జోన్ అనేది మేము మ్యాప్ కూడా రిలీజ్ చేస్తాం. దిస్ ఇస్ ద కట్ ఆఫ్ పాయింట్. బియాండ్ దిస్ పాయింట్ నో వెహికల్ విల్ మూవ్. సో దట్ పబ్లిక్ ఆల్సో విల్ అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ ద థింగ్. మనకి 3 ప్రధానం అండి: హైదరాబాద్, చెన్నై, కోల్కతా. విజయవాడ కరెక్ట్గా ఆ మీడియం లాగా ఉంది, ఆ ట్రయాంగిల్ మీడియం లాగా ఉంది. సో అలా పోయేటప్పుడు ఏంటి, ఒంగోలు దగ్గర మేదరమెట్ల దగ్గర డైవర్ట్ చేస్తాం, నార్కెట్పల్లి వెళుతుంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చే సూర్యాపేట నుంచి డైవర్ట్ చేస్తాం, రాజమండ్రి దగ్గర వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఒకవేళ చెన్నై నుంచి కలకటా వెళ్ళాలంటే ఈ 216 ఉంది, నేషనల్ హైవే 216 ఉంది. దాంట్లో చిన్న వెహికల్స్ పంపిద్దామని ప్రస్తుతానికి వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. 12వ తారీఖు నుంచి 23 వరకు అన్ని గడియలు కూడా మంచి గడియలే, ఒక గడియకే రావాలనేటువంటి ఉద్దేశం కాకుండా సో మంచిగా 12 days స్ప్రెడ్ అయింది కాబట్టి ప్రశాంతంగా మంచి వాతావరణంలో పుష్కర స్నానం జరగాలని అందరినీ కోరుకుంటున్నాను.